వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. జమిలీ ఎన్నికలుతోనే తెలంగాణ ఎన్నికలు 2028లో రావాల్సిన ఎన్నికలు తెలంగాణ 2029లో వచ్చే అవకాశం ఉంది. దాంతో తెలంగాణలో బీజేపీకి మరింత మేలు జరిగే అవకాశం ఉంది. ఇవాళ కాంగ్రెస్ మీద 10 నెలల్లోనే వచ్చిన వ్యతిరేకత, బీఆర్ఎస్ 10 ఏళ్లలో వచ్చిన వ్యతిరేకత, రెండు కూడా ఇవాళ వ్యతిరేకత. మూడో ప్రత్యామ్నాయం ఏంటి? తెలంగాణలో బీజేపీ వైపు ఇవాళ ప్రజలు మొగ్గు చూపే ఆస్కారం ఉందా? నక్సలైట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన తెలంగాణ, అలాగే ఇవాళ నక్సలిజం మెల్లమెల్లగా ఒక రకంగా అంతరించిపోతున్నది. ఆపరేషన్ కగారు పేరు మీద కావచ్చు. అంతేకాకుండా కార్పొరేటు వ్యవస్థ ఇవాళ ప్రజల్ని ఆయుధాల వైపు కాకుండా ఇవాళ ఆలోచనల వైపు, ముఖ్యంగా టెక్నాలజీని వాడుకొని సమాజంలో ఉన్నత స్థితికి ఎదిగే పరిస్థితి ఇవాళ ఉంది. సో ఈ క్రమంలో ప్రజలు రిస్క్ తీసుకొని ఆయుధాలు పట్టుకొని రాజ్యాన్ని పడగొట్టి ఇలా దాని ద్వారా ఏదో కొత్త రాజ్యాన్ని తెస్తామని చెప్పేసి ఆలోచనలో ప్రజలు ఉండడం కనపడట్లేదు. సో ఈ క్రమంలో నక్సలైట్లు కూడా తిరిగి పునరాలోచన చేసుకోవాలి. 2029లో వాళ్ళు కనుక జమిలీ ఎన్నికల్లో పోటీ చేయగలిగితే, ప్రజాస్వామ్య ఎన్నికల్లో రాగలిగితే వాళ్ళు కూడా అద్భుతాలు క్రియేట్ చేయగలుగుతారు. సో కాబట్టి నక్సలైట్ల నేనైతే వాళ్ళను నక్సలైట్లే దేశభక్తులు అని అనుకుంటా, నక్సలైట్లు నిజంగా త్యాగపురుషులు అనుకుంటా. కానీ వాళ్ళు ఈరోజు ఆయుధాలు పట్టే పరిస్థితి లేదు, ప్రపంచవ్యాప్తంగా లేదు. ఆయుధం అవసరమే ఆత్మరక్షణ కోసం, కానీ ఆయుధమే రాజ్యం మార్చదు. సో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది చాలా కీలకమైన దశ. తెలంగాణలో నక్సలైట్లను ఇప్పటికీ ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. రేపు తెలంగాణలో బీజేపీ వచ్చిన తర్వాత నక్సలైట్లకి ఆస్కారం లేకుండా పోతుంది. ఆ గ్యాప్ను అటు గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన చూశారు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పాలన తెలంగాణ చూశారు, గతంలో చూశారు కాంగ్రెస్ పాలన. మూడో ప్రత్యామ్నాయం బీజేపీ వైపు ప్రజలు పోకముందే నక్సలైట్లు ఇవాళ రాజకీయ ఎజెండాతో తుపాకులు పక్కన పడేసి ఒక నూతన రాజకీయ విప్లవానికి నాంది పలికే విధంగా కనుక వస్తే ఖచ్చితంగా రాజకీయాలు మారుతాయి తెలంగాణలో. లేదంటే బీజేపీ వచ్చారు. రేపు బీజేపీ వైపు ప్రజలు చూడరని నమ్మకం, ప్రజలు మళ్ళా కాంగ్రెస్నే తెచ్చుకుంటారని చెప్పేసి నేను అనుకోవడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న కుమ్మలాట్లే రేపు ఆ కాంగ్రెస్ను పడగొడితే, కాంగ్రెస్లో ఉన్న ఈ అవినీతి తిమింగళాలు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే రేపు ప్లేట్ ఫిరాయించి బీజేపీలో పోయినా పోతారు. సో కాబట్టి ఈ క్రమంలో తెలంగాణలో ఈ బహుజన శక్తులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఈ 85% ఉన్న వర్గాలు, మిగతా పీడిత వర్గాలుగా ఉన్న బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, వాళ్ళు కూడా సరైన అవకాశాలు లేవు. సో కాబట్టి అట్లాంటి వాళ్ళందరితో కలిసి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు, తెలంగాణలో నూతన ప్రజాస్వామిక విప్లవ పందా వైపు, అది కూడా ఎన్నికల పోరాటం వైపు పోగలిగితే బీజేపీని అడ్డుకోవడం ఈజీ అవుతుంది. లేదంటే ఖచ్చితంగా రేపు జమిలీ ఎన్నికలు కనుక వస్తే, అది కూడా తెలంగాణలో కూడా ఆ ఎన్నికలు 28 బదులు 29 కనుక వస్తే ఖచ్చితంగా తెలంగాణలో ఏర్పడేది నా అంచనా ప్రకారం అయితే బీజేపీ అని అనుకుంటున్నాను. సో బీజేపీ వైపు ప్రజలు ఎందుకు మొగ్గు చూపకూడదు అనే ఒక ఆలోచన చేస్తారేమో అని నాకున్న అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పని అయిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా కాలం పరిపాలన చేశారు. తర్వాత తెలంగాణలో ఇప్పుడు 5 ఏళ్ళుగా కొనసాగుతుంది. సో టీఆర్ఎస్కి ఇచ్చారు అవకాశము, ఒకసారి బీజేపీ కూడా ఇద్దాము అని ప్రజలు ఆలోచించే పరిస్థితి వస్తుంది. సో దాన్ని బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా ప్రజాస్వామిక శక్తులు, లేదంటే ఆ ఆల్టర్నేటివ్ రాజకీయాల వైపు ఆలోచించే శక్తులు ఒక నూతన ప్రజాస్వామిక విప్లవ పందా, అంటే ఓట్ల ద్వారా తీసుకొచ్చే పందాన్ని తీసుకొస్తే, నక్సలైట్ కనుక ఆయుధాలు వదిలి రాజకీయాలకు వస్తే ఒక మార్పు దిశగా అడుగులు పడతాయేమో అని నాకు అభిప్రాయం. సో ఆ దిశగా అడుగులు వేయకపోతే
ప్రత్యామ్నాయ రాజకీయాలు రాకపోతే వచ్చేది బీజేపీనే. ఎందుకంటే బీజేపీకి ఇవాళ మంచి వాతావరణం ఉంది. అందులో జమిలీ ఎన్నికలు ఇవాళ బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే ఇవాళ ఒకే నినాదం, అయితే ఒకే పరీక్ష, ఒకే నీటి, ఒకే క్లాట్, ఒకే భాష, ఒకే మతం, ఒకే దేశం, ఇట్లా మొత్తం యూనిఫికేషన్ ఆఫ్ ఇండియా వైపు ఇవాళ పోతున్న క్రమంలో ఇవాళ బహుళ జాతి, బహుళ సంస్కృతి, బహుళ భాష, బహుళ కులాలు, వాళ్ళ యొక్క అస్తిత్వ పోరాటాలు, వాటన్నిటినీ ఇవాళ జాతీయవాద ముసుగులో బీజేపీ మింగేసే ప్రమాదం ఉంది. అదే కులగణన. ఆ కులగణనతో ఇవాళ బీసీల వర్గీకరణ, ఎస్సీల వర్గీకరణ, ఎస్టీల వర్గీకరణ జరిగిపోతుంది. అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుంది. సో ప్రజలకి నూతన రాజకీయాలను అలవాటు చేసే దిశగా ఇవాళ బీజేపీ ఒక అడుగు ముందుకి కాదు 100 అడుగులు ముందుకేస్తున్నది. మరి దాన్ని పోటీలో నిలబడే వాళ్ళు ఎవరు? బీజేపీని రాకుండా అడ్డుకునే శక్తులు ఏవి? మీరు ఏమని భావిస్తున్నారు? నేనైతే ఒక ఆల్టర్నేటివ్ రాజకీయాల వైపు ఒక నూతన ఫ్రంట్ రావాలని అనుకుంటున్నా. అందులో నక్సలైట్లు కూడా చేరాలని అనుకుంటున్నా. వాళ్ళు తుపాకులు వదలాలనుకుంటున్నా. నూతన ప్రజాస్వామిక విప్లవ బంధ రాజకీయాల వైపు రావాలనుకుంటున్నా. ఒకవేళ అది రాకపోతే బీజేపీ వస్తుందని అనుకునే భావన నాకుంది. సో మీరేమనుకుంటారు? 2029లో తెలంగాణ జమిలీ ఎన్నికలతో పాటు తెలంగాణలో కూడా ఎన్నికలు వస్తే బీజేపీ గెలుస్తుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే ఉద్యమానికి ఆర్థికంగా మీ సహకారాన్ని అందించండి. జై భీమ్, జై పులే, జై పెరియార్.